హాయ్, ఇప్పుడే గేమ్ చేంజర్ ట్రైలర్ చూసా. ఎప్పుడో రిలీజ్ అయితే ఇప్పుడు చూసావేంట అనమాకండి. చూసానులే కానీ నాకు కుదరలేదు చేయటం. ట్రైలర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. శంకర్ సినిమాలో ద బెస్ట్ సినిమాస్ చాలా ఉన్నాయి, ఒక్క భారతీయ 2 తప్ప. సో ఆ బెస్ట్ సినిమాల్లో ఈ గేమ్ చేంజర్ కూడా చేరబోతుంది, నో డౌట్ అనమాట. సో రామ్ చరణ్ కెరీర్లో ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవబోతుంది నాకు అనిపించి గేమ్ చేంజరు. సో ట్రైలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది, నో డౌట్ అనమాట. ఈ పండక్కి మెగా ఫ్యాన్స్కి ఇక బ్లాక్ బాస్టర్ చేసినట్టే. సో చూద్దాం. ఈ సినిమాలో రామ్ చరణ్ వేరియేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఒక కరెక్టర్గా, పోలీస్గా, ఒక స్టూడెంట్గా, ఒక పొలిటీషియన్ లాగా చాలా వేరియేషన్ చేశాడు. ఎక్సలెంట్గా ఉంది. కథ విషయానికి వచ్చరికి పర్సనల్ రివెంజ్ అండ్ పొలిటికల్ డ్రామా లాగా నాకు అనిపిస్తుంది. సో సినిమా రిలీజ్ అయ్యాక చూద్దాం. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, బీజిఎం కూడా ఎక్సలెంట్ కొట్టినట్టున్నాడు. సో ఫ్యాన్స్కి అయితే నాకు పెద్ద పండుగ అని చెప్పొచ్చు. హెలికాప్టర్లోంచి కత్తి పట్టుకుని దిగే షాట్, క్లైమాక్స్ షాట్ ఉంది, అసలు ఎక్సలెంట్ అది. సో తెరగొడ్లే చిరిగిపోతాయి ఆ సీన్ అప్పుడైతే నాకు అనిపిస్తుంది. ఫైట్స్ అనేవి ఓకే రైట్, మంచి రిచ్గా అనిపిస్తుంది, చాలా క్రౌడీగా. నాకు అనిపించేది ఏంటంటే ఓకే, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొట్టేసి లేని వాళ్ళకి పెట్టాలి అని అదేదో నాకు అనిపిస్తుంది. సరే చూద్దాం, అదే ఉంటుందా ఇంకేదైనా మనల్ని మిస్లీడ్ చేశారా ఏంటో చూద్దాము. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు ఒకసారి కింద కామెంట్ చేయండి. ఓయ్ ఏంటి వెళ్ళిపోతున్నావు? సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయమ్మా.